మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. బాగా వినాలండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు అంటున్నాడు. దేవుడు మనలను ఆయన కొరకు నిర్మించుకున్నాడట. దేవుడు కొరకు నిర్మించుకున్న మనుషులం మనమంతా. లోకములో చాలామంది పుట్టేశారు, కోట్ల మంది జనాభా పుట్టేశారు. నన్ను ఎవరు పుట్టించారు, ఎవరి కోసం నేను పుట్టాను, నా నిర్మాణం వెనకాతల ఎవరున్నారు, నాకు ఈ చక్కని రూపాన్ని ఎవరిచ్చారు, నేను అసలు ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం జీవించాలి అన్న విషయము తెలియలేని పరిస్థితి ఇది ఈరోజు మనుషుల మధ్య మనకు కనబడుతుంది. ఎప్పుడు కూడా క్రైస్తవ జీవితం, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఉపవాసం ఉండే జీవితం కలిగి ఉండాలి. దానితో పాటు ఇలాంటి అద్భుతమైన మాటలు ప్రజలు విన్నా వినకపోయినా, మారినా మారకపోయినా, దేవుడి వైపు వచ్చినా రాకపోయినా క్రైస్తవులుగా, యేసును నమ్ముకున్నవారుగా, బైబిలును పట్టుకున్నవారుగా మనము తెలుసుకొని ఈ లోకానికి ప్రకటిస్తూ ఉండాలి, చాటుతూ ఉండాలి. ఏమనంటే కోట్ల మంది వచ్చేసారు, అనేక జాతుల మనుషులు వచ్చేసారు. కానీ ఈరోజు మనుషుల గురించి మనం ఆలోచించామనుకోండి, ఎందుకు పుట్టాడు, ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు, ఎవరి కొరకు బ్రతకాలి, ఇవేమీ తెలియలేనట్టుగా అలాగ బ్రతుకుతున్నట్టుగా వాక్యాన్ని తీసి, బైబిలును తీసి చదివితే మనకు అర్థమైపోతుంది. నా నిమిత్తము, దేవుడు అంటున్నాడు, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. దేవుడు ఆయన కోసము నిర్మించుకున్నాడు మనలని అని బైబిల్ చెబుతుంది. ఎవరి కోసము ఎవరు నిర్మించుకున్నారు మనుషులను? దేవుడు ఆయన కొరకు ఈ యావత్తు భూమి మీద కాపురం ఉంటున్న ప్రతి జాతి మనుషులను ఆయన కొరకు నిర్మించుకున్నాడు. ఇంకా ముందుకెళ్దాం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అంటున్నాడు. అంటే దేవుని స్తోత్రమును, దేవుని స్తోత్ర అర్హ క్రియలను ప్రకటించటానికి, ప్రచురించటానికి భూమి మీద మనుషులందరినీ దేవుడు నిర్మించుకున్నాడని బైబిల్ చెబుతుంది. ఒకవేళ తెలిసిందన్న మాట నిజమైతే జాగ్రత్తగా వినాలి. తెలిసింది, దేవుడు ప్రపంచ మనుషులందరినీ ఆయన కొరకే నిర్మించుకున్నాడన్న వార్త లోకానికి తెలిసింది అనుకుందాం. మనకు బాగా తెలుసు, క్రికెట్లోని సచిన్ టెండూల్కర్ మనందరికీ తెలుసా తెలీదా? సచిన్ టెండూల్కర్ తెలుసు. సచిన్ టెండూల్కర్ మంచి బ్యాట్స్మెన్ అని, భారత జట్టులోని భారతదేశ తరపున ఆడిన వారిలో మంచి క్రికెట్ ప్లేయర్ అని మనందరికీ బాగా తెలుసు. నిజంగా దేవుడు నన్ను ఆయన కొరకు, దేవుడు నన్ను నిర్మించుకున్నాడు అన్న విషయం సచిన్ టెండూల్కర్కి తెలుసుంటే ఎవరి కొరకు బ్రతికేవాడు?
దేవుడు కొరకు బ్రతికేవాడు. ఏంటి ఇలా మనం ఆలోచిద్దాం. ఒక మైక్ టైసన్, ఒక మైకేల్ జాక్సన్, ఏంటి వరల్డ్లో ఒక మంచి డాన్సర్ అనమాట మైకేల్ జాక్సన్. ఏంటి ఆ పాటలు ఆ ఆల్బమ్లు చేస్తూ ఒక మంచి డాన్సర్గా పేరు తెచ్చుకొని కన్ను మూసి వెళ్ళిపోయాడు. నిజంగా ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, ఆ కాలంలో ఉన్న సేవకులు కానీ, లేక ఆ దగ్గరలో ఉన్న దేవుని బిడ్డలు కానీ, జన్మనిచ్చిన తల్లి కానీ తండ్రి కానీ, దేవుడు ఆయన కోసము నిన్ను నిర్మించుకున్నాడురా, మా గర్భము ద్వారా నీకు బ్రతుకునిచ్చాడని జన్మనిచ్చిన తల్లిదండ్రులు చెప్పుంటే మైకేల్ జాక్సన్ ఎవరి కోసం బ్రతుకును? దేవుడు కోసం బ్రతుకును. దేవుడు ఉనికిని, ఆ పాటల ఆల్బమ్ ద్వారా దేవుడు ఉనికిని ప్రకటించి కన్ను మూసును, చనిపోయి పరలోకానికి వెళ్ళిపోను. ఏంటి ఇలాంటి చాలామందిని మనం పోగొట్టుకుంటున్నాం. ఏంటి బాక్సింగ్ చరిత్రలోని ఒక మంచి బాక్సర్ పేరు చెప్పంటే ఎవరి పేరు చెప్తారు? మైక్ టైసన్ పేరు చెప్తారు. ఏంటి ఆయనని ఎవరు నిర్మించుకున్నారు? నేను ఎవరి కొరకు బ్రతకాలి అన్న సంగతి ఆయనకి తెలుసుంటే, దేవుడు నిర్మించుకున్నాడని, దేవుడు కోసం బ్రతికి మరణించి వెళ్ళాలన్న సంగతి మైక్ టైసన్కి తెలియక ఒక మంచి వరల్డ్లోని పేరు మోసిన బాక్సర్గా పేరు తెచ్చుకొని ఈరోజుకి బ్రతికున్నాడు. కన్ను మూసేలోపు ఆయనకి వార్తను ఎవరు చెప్తారు? దేవుడు కొరకు చేసుకున్నాడని, దేవుడు కొరకు నిర్మించుకున్నాడని అన్న విషయము వాళ్ళకి తెలియకపోవటం వల్ల బోధకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనం ఏం ప్రకటించాలంటే దేవుడు స్వస్థపరుస్తాడని ప్రకటించండి, దేవుడు దీవిస్తాడని ప్రకటించండి. దానితో పాటు దేవుడు ఆయన కొరకు ఈ ప్రపంచ మనుషులందరినీ నిర్మించుకున్నాడనే విషయాన్ని కూడా లోకానికి తెలియజేయండి. ఉపవాసం ఉండండి, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను. ప్రార్థన చెయ్యండి, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారు. దేవుడు కాపాడుతాడని నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారు. అక్కడతో ఆగిపోకండి, ముందుకు వెళ్ళండి. గొప్ప గొప్ప మాటలు లోకానికి అందించాలని, దేవుడి వైపు ప్రపంచాన్ని నడిపించాలన్న విధంగా అద్భుతంగా దేవుడు వాక్యాన్ని రాసి మనందరి కోసం దాచిపెట్టి బైబిలులో ఉంచాడు. నిజంగా బైబిల్ చదవటం చాలా అవసరం అండి. ప్రార్థనలో ఎదగండి, ఉపవాసంలో ఎదగండి, పాటలు పాడుటలో ఎదగండి, బైబిల్ చదువుటలో ఎదగండి, ప్రతి సేవకుడు చెప్పే బోధను వింటూ ఎదగండి. దేవుడంటే భయము కలిగి ఎదగండి, దేవుడంటే భక్తి కలిగి ఎదగండి. దేవుడికి విధేయులుగా మారండి, అవిధేయులుగా మారకండి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నీతిగా బ్రతకండి. వాక్యము ద్వారా ఆత్మను రక్షించుకొని పరలోకానికి వెళ్ళిపోయే బ్రతుకు కలిగి బ్రతకండి, పరిశుద్ధులుగా బ్రతకండి. ఏంటి ఇవన్నీ కలిగి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. బైబిలు అనంత జ్ఞానము కలిగిన దేవుడు నోట నుండి వచ్చిన మాటలే బైబిల్ మాటలు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. అంటే బైబిలులో ఉన్న మాటలు అనంత జ్ఞానము కలిగిన దేవుడు నోట నుండి వచ్చినవి. బైబిల్ మాటలంటే మతానికి, కులానికి, ప్రాంతానికి, జాతికి, దేశానికి సంబంధించిన మాటలు కాదు. యేసు ప్రభు అంటే ఇంగ్లీష్ వాళ్ళు దేవుడు, యేసు ప్రభు అంటే బ్రిటిష్ వాళ్ళు దేవుడు అనకండి. యేసు ప్రభు అనగానే అందరికీ ప్రభు, యేసు అంటే అందరి దేవుడు. ప్రార్థనలో ఎదగండి,
అక్కడతో ఆగిపోకున్నా పాటలలో ఎదగండి, అక్కడతో ఆగిపోకున్నా వాక్యము చదువుటలో ఎదగండి. స్వస్థతల గురించి బైబిలులో ఉంది కాబట్టి చెప్పండి, అక్కడతో ఆక్కండి, ఇంకా ముందుకు వెళ్ళండి. దీవెనల గురించి బైబిల్లో ఉంది కాబట్టి దానిని, దీవెనల గురించి, ఆశీర్వాదాల గురించి ప్రకటించండి, అక్కడతో ఆగకండి, ఇంకా ముందుకు వెళ్ళండి. ఇర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నాకు, దేవుడునైన నాకు మనుషుల ద్వారా కీర్తి స్తోత్ర మహిమలు కలగడానికే, నాకు జనముగా ఉండడానికే నేను మిమ్మలను నిర్మించుకున్నాను, చేసుకున్నాను. తల్లిదండ్రుల ద్వారా భూమి మీద బ్రతుకునిచ్చాను. సృష్టి మన కోసమే. సృష్టి ఎవరి కోసం అంటే నీ కోసం. ఈ ఇల్లుని నా కొరకు ఇల్లు నిర్మించుకున్నాం. ఇది మా కొరకు. సృష్టి దేవుడే చేశాడు, మన కొరకు చేశాడు. మనలను మాత్రం, మనుషులను మాత్రం, నరులను మాత్రం, ప్రపంచ మనుషులను దేవుడు ఆయన కొరకు నిర్మించుకున్నాడు. ఈ మాట లోకానికి తెలిసిందా? తెలుసుంటే ఏంటి, ఈరోజు మద్యముతో చాలామంది మత్తులైపోతున్నారు, తాగుబోతులుగా మారిపోతున్నారు, ఏంటి, తిరుగుబోతులుగా మారిపోతున్నారు, మొండువారుగా మారిపోతున్నారు. తల్లి మాట, తండ్రి మాట వినని పిల్లలు ఎంతోమంది. అదే మరి ఈరోజు చదువుకున్న పిల్లలందరికీ ఉందా? పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ తెలుసా ఈ జ్ఞానము? దేవుడు కొరకు నిర్మించుకున్నాడు, దేవుడు ఆయన కొరకు నిర్మించుకున్నాడు అన్న సంగతి ఈ లోకంలో విద్యావంతులైన వారికి తెలుసా? న్యాయమైన పరిపాలన అందిస్తూ దేవుడు కొరకు బ్రతకండి, దేవుడు కొరకు నిర్మించుకున్న వారు మనమంతా అని ప్రపంచానికి చాటేవారండి. చాటని వారుగా ఒక నాయకుడు కనబడుతున్నాడు, ఒక చదువుకున్నాడు కనబడుతున్నాడంటే ఎవరు నిర్మించుకున్నారో తెలియట్లేదు. ఎవరి కొరకు మన నిర్మాణం జరిగింది, ఎవరి కొరకు బ్రతకాలి అన్న విషయం లోకానికి అందించటానికే క్రైస్తవులుగా మనం ఉన్నాం, మనం పుట్టాం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు అంటారు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, లోకమంతా క్రైస్తవ్యం మతమన్నా, ఇది విదేశీ దేవుడన్నా, బైబిల్ చెబుతున్న నిజం ఒకటి ఉందండి. దేవుడే పుట్టించాడని, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించాడని బైబిల్ చెబుతుంది. ఆయన కొరకు నిర్మించుకున్నాడని బైబిల్ చెబుతుంది. మరి ఇప్పుడు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి కళ్ళు తెరుచుకొని బ్రతుకు. చనిపోక ముందు ఇవి ఆలోచించి బ్రతికి మరణించి వెళ్ళిపో. ఆ బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన వారులారా. ఇలాంటి వాక్యాలను లోకానికి అందించండి. ఇలాంటి లోతైన మాటలను మనుషులకు తెలియజేయండి. వాక్యము హృదయములో నాటబడాలి. దేవునికి ప్రతి మనిషి కూడా తన మనసులో స్థానాన్ని ఇవ్వాలి. ప్రపంచ మనుషుల పతనానికి కారణమే మనస్సు. ప్రపంచ మనుషుల పతనానికి కారణమే హృదయము. హృదయాన్ని, మనస్సును నమ్మి ప్రపంచం చెడిపోయింది, దారి తొలగిపోయింది, పతనానికి వెళ్ళిపోయింది. కాబట్టి మన హృదయములోను, మన మనస్సులోను ఆయనకు చోటిచ్చేవారుగా మన జీవితాలను మలుచుకుందాం. దేవుడు మనకి సువాసన కలిగిన వాటినన్నిటిని ఇచ్చాడు. మీరు కొన్ని చూస్తే చక్కని వాసనలు, మంచి సువాసనలండి. కొన్ని పువ్వులను చూస్తే మంచి 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 వాసనలను వెదజల్లుతుంటాయి. సువాసననిచ్చే
పరిమళ సువాసననిచ్చే వాటిని దేవుడు మనకు చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? మనము ఆయనకు సువాసనగా మారుతామని. వింటున్నారా అమ్మ, వింటున్నారా? సువాసన కలిగిన వాటిని దేవుడు మన కొరకు ఎందుకు చేశాడంటే మనము ఆయనకు సువాసనగా మిగులుతామని. అలాగున్నామంటారా? ఏంటి, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. నేను నా కొరకు మిమ్మలను నిర్మించుకున్నానని తన భక్తుల ద్వారా చెబుతున్నాడు. ఏంటి, నేను నా కొరకు మిమ్మలను నిర్మించుకున్నానని తన భక్తుల ద్వారా చెబుతున్నాడు. మరి అది తెలిసిపోయి ఆ తండ్రి ఆశలను, ఆ దేవుని ఆశలను, ఆ సృష్టికర్త ఆశలను నెరవేర్చేవారుగా ఉన్నామా? ఆశలను అడియాశలుగా చేసేవారుగా ఉన్నామా? ఏంటి, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం ప్రియమైన వారులారా. కీర్తనలు గ్రంథము 80వ అధ్యాయము 17వ వచనము, నీ కుడి చేతి మనుషునికి తోడుగాను. దేవుని కుడి చేతి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఎడం చేతితో ఇవ్వం, కుడి చేయికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి ఈ ఆసాపు కీర్తనల్లో ఏమున్నదంటే, నీ కుడి చేతి మనుషునికి తోడుగా. భూమి మీద ఉన్న మనుషులకు దేవుని తోడుంది, అందుకే బతికిపోతున్నాం, బట్ట కట్టగలుగుతున్నాం. ఇది దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, దేవుణ్ణి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా, క్రైస్తవులు అయినా నమ్మినా నమ్మకపోయినా, దేవుడు మనిషికి ఏం చెబుతున్నాడంటే, భక్తుడు దేవుడు పక్షాన్ని ఏం చెబుతున్నాడంటే, దేవుడు కుడి చేతిని నీకు ఇచ్చాడు కాబట్టే నువ్వు ఇంత చక్కగా ఉన్నావు మనిషి అని చెబుతున్నాడు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను. ఎందుకు దేవుని కుడి చేతిని మనిషికి తోడుగా ఉంచాడంటే, అక్కడ అంటున్నాడు, నీ కొరకు నీవు ఏర్పరుచుకొనిన నరునికి అంటున్నాడు. అంటే ఎందుకు దేవుని కుడి చేతి మనిషికి తోడుగా ఉందంటే, భక్తుడు అంటున్నాడు, నీ కొరకు కాదయ్యా ఈ మనుషులందరినీ ఏర్పరచుకున్నావు, దేవుడా నీ కొరకు ఏర్పరచుకున్నావు కాబట్టి నీ కుడి చేతిని తోడుగా ఉంచు, వదలకు ఈ లోకాన్ని అని భక్తుడు అడుగుతున్నాడండి. ఏంటి, మనము దేవుడి చేతిలో లేకపోయినా, దేవుడిని విడిచి మనకిష్టమైన బ్రతుకుతున్నా కూడా ఈ ప్రపంచానికి దేవుడు తోడుందట. అందుకే మనము ఇలా ఉన్నామండి. బ్రతికి ఉండడం వెనకాతల మరొకటి అని కారణాలు చెబుతున్నారు. పోనీ ఒకవేళ కాదంటే బాధపడతారు కాబట్టి అది నిజం అనుకున్నా అది కొంతే నిజము. మిగిలిన కొంత నిజం ఎంతంటే, దేవుని తోడు నీకున్నది కాబట్టి నీవింకా బ్రతుకున్నావు. మర్చిపోవద్దు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని దేవుణ్ణి తెలుసుకో, దేవుడి కొరకు బ్రతుకు. నీ కొరకు నీవు ఏర్పరుచుకున్న నరునికి తోడుగా నీ బాహుబలముండునుగాక. దేవుని బాహుబలము మనందరికీ తోడుగా ఉంది. ఎందుకో తెలుసా? ఆయన మనలను ఆయన కొరకు నిర్మించుకున్నాడు. అందుకే ఆ 80 అధ్యాయము 15-16 వచనాలు ఒకసారి చదువుకుందాం. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయు అంటున్నాడు. దేవుడు తన కుడి చేతి తన హస్తాలతో చేసుకున్నాడు మనని ఒక మొక్కలాగా. కాబట్టి మనను మొక్కలాగా పోలుస్తూ ఆ మొక్కైన నరులను కాయి తండ్రి అంటున్నాడు. నీ కొరకు నువ్వు ఏర్పరుచుకున్న కొమ్మను కాయు. కొమ్మననే పదానికి పుట్టినోట్లు ఏమిచ్చాడు? కుమారుణ్ణి అన్నాడా? పుట్టినోట్లో కుమారుణ్ణి అన్నాడు. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, నీ కొరకు దేవుడా, నీ కొరకు నీవు ఏర్పరుచుకున్న కుమారులు భూమి మీద ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళను కాయ్యా. ఏంటి, దేవుడు చెప్పమన్నాడండి, తన భక్తులకు చెప్పమన్నాడు. నా తోడు వాళ్ళకున్నది. ప్రపంచ మనుషులకు నువ్వేం చెప్తావంటే, నా తోడు ఉన్నది, నా కుడి చేతిని వాళ్ళకు తోడుగా ఇచ్చాను. నేను
నా పిల్లలు అనుకొని వాళ్ళని కాస్తున్నాను. ఆ విషయం వాళ్ళకి తెలియట్లేదు. నా కొరకు నేను చేసుకున్నానన్న సంగతి కూడా వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళకి కన్నోళ్ళకి తెలియట్లేదు. వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలకు తెలియట్లేదు. పిల్లలను చూసినా కూడా ఎవరికి చెప్పని వారుగా పెద్దవాళ్ళు మిగిలిపోతున్నారు. ఈ లోకానికి తెలియజేయండి అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో రాసిన అపురూపమైన అద్భుతమైన మాటలంటివి. తీసుకుంటే ఈ జీవితానికి, రాబోయే జీవితానికి ఉపయోగకరంగా మిగులుతాయి. తీసుకోకపోతే ఈ జీవితానికి, రాబోయే జీవితాన్ని పోగొట్టుకొని పాతాళానికి వెళ్ళిపోయేవారుగా మిగిలిపోతాం. ఇవన్నీ నేను ప్రేమతో చెబుతున్నాను. దేవుడు ఈ మాటలన్నీ మనలను ఆశీర్వదిస్తూ రాసినవి. అందరికీ వందనాలు.